तेलंगाना असेंबली में आज साबिक वजीर केटीआर और वजीर आला रेवंत रेड्डी के दरमियान नोकझोंक देखी जा रही है। वजीर आला रेवंत रेड्डी ने ऐवान में कहा कि बाबा और दादा का नाम बताने के लिए वो सियासत में नहीं आए। सख्त मेहनत के बाद, सख्त जद्दोजहद के बाद निचली सतह से वो आज इस मुकाम पर पहुंचे हैं। रेवंत रेड्डी ने कहा कि अपने बाप दादा के नाम पर सियासत में नहीं आए। उनका इशारा केटीआर की तरफ था। इन्होंने अपने किए गए तमाम कामों का असेंबली में जिक्र करते हुए इस मुकाम तक की तफसील बताई। इन्होंने फसाद बर्पा न करने का मशवरा दिया। इनके इस तस्करे के साथ ही असेंबली में हलचल मच गई। చదువు రాకపోయినా సంధ్య లేకపోయినా మాకు మంత్రులను చేసి ఇండ్లకు కూర్చోబెట్టలే। మేము కష్టపడి కింద నుంచి జిల్లా పరిషత్లో పనిచేసినాం, శాసన మండలిలో పనిచేసినాం, శాసనసభ్యుడిగా పనిచేసినాం, పార్లమెంటు సభ్యుడిగా పనిచేసినాం, ఈరోజు ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నాం అధ్యక్ష। ఇదంతా స్వయం కృషితోని కష్టపడి తెలుసుకొని అవగాహన కల్పించుకొని సభలకు వచ్చినాం అధ్యక్ష। అయ్య పేరు తాత పేరు చెప్పుకొని ఇందులోకి రాలేను। కాబట్టి దయచేసి వివాదాల వైపు చర్చ వద్దు, వివాదాల వైపు చర్చ వద్దు। మీరు ఈ చర్చలో పాల్గొనండి, ఈ చర్చలో పాల్గొని మీ అభిప్రాయం చెప్పండి।